ఫ్రెండ్స్ మన గ్యాస్ స్టవ్లో మంట తక్కువ వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఈజీగా షార్ట్ కట్ దా చూడండి. ఒక పినిస్తో రిపేర్ చేస్తాను ఇప్పుడు నేను. ప్రాబ్లం చూడండి, చిన్న పొయ్యిలో మనకు చాలా తక్కువ మంట వస్తుంది. ఇంతే వస్తుంది మనకు. కొంచెం మనకు ఇంత పొయ్యి కొంచెం పైకి రావాలా. మనకు ఫుల్గా పెట్టినాం కూడా చూడండి, మనకు చాలా చిన్నగా వస్తుంది కదా. దీన్ని షార్ట్ కట్ ద్వారా పినిస్తో మనం రిపేర్ చేద్దాం. ఓకే, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం ఇప్పుడు సిలిండర్ ఉంది కదా, సిలిండర్ రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేసేయండి. ఓకే, పైన సామాన్లని తీసేసి మనం గ్యాస్ స్టవ్ని మనం బోర్లే పనుకొని పెడతాం. ఫ్రెండ్స్ బోర్లు ఇచ్చిన తర్వాత చూడండి, గ్యాస్ స్టవ్ చూడండి, ఇక్కడ మనకు హోల్ ఉంటుంది. మనకు గ్యాస్ వచ్చేది ఇక్కడ మనకు ఇక్కడ ఈ చిన్న హోల్ మన డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పిన్నిస్తో మనం చూడండి ఈ విధంగా 4-5 సార్లు గుచ్చి తీస్తే చాలండి. 5 సెకండ్లు ఈజీగా రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు రిపేర్ చేసేద్దాం. పిన్నిస్ని మనం యూ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలా. ఈ విధంగా యూ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ బనాల్ సెట్ ఉంది కదా, ఈ బనాల్ సెట్కి మనకి ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ హోల్లో మనకి ఇక్కడ గ్యాస్ వస్తుంది కదా. చూడండి ఈ పిన్నిస్ ఈ హోల్లో కరెక్ట్గా ఇక్కడ పైన హోల్ ఉంటుంది, ఇక్కడ సైడ్లో కూడా ఉంటుంది. ఒకసారి ఒక పొయ్యి ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో మనం సెంట్రల్ హోల్లో ఈ పిన్ని సెట్ చేసే లోపలికి బయటికి ఈ విధంగా సెట్ చేసి తీయండి. అంతే, 5 సెకండ్లో రిపేర్ అంటే ఇదే. క్లీన్ చేసాను. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు పొయ్యిని మనం యాస్టిస్గా సెట్ చేసేద్దాం. మొత్తం సామాన్లు పెట్టేసి చెక్ చేద్దాం. ఇప్పుడు వెలిగించి గ్యాస్ సిలిండర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి వెలిగించాను. చూడండి మంట చూడండి మనకు పెరిగింది చూడండి. ఫస్ట్లో అంత లేదు మనకు మంట. ఇక్కడ ఫుల్గానే పెట్టాం చూసారా. షార్ట్ కట్ ద్వారా ఈ విధంగా మీరు 5 సెకండ్లో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మంట చూడండి ఎంత పెరిగింది మనకు. చూడండి ఈ విధంగా మనం షార్ట్ కట్ ద్వారా చూడండి చిన్న పినిస్తో ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకుని మీరు షార్ట్ కట్ ద్వారా అయిపోతుంది. 5 సెకండ్లో అయిపోతుంది. ఓకే, ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీకు క్రియేట్ చేయాలని.